స్థలానికి మంచి రేట్ రాగానే మాట మార్చేస్తున్నావా? నేను కొన్న స్థలానికి రేటు పెరిగిందనే కదా మీరు వాటా అడుగుతున్నారు. ఆకాష్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోకు. మాకు సంపాదించడం రాదనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళని 100 మందిని తయారు చేసే సత్తా ఉంది నాకు. అంత సత్తా ఉన్నప్పుడు మళ్ళీ సైట్కి ఎందుకు వచ్చారు? ఎందుకు నాతో గొడవ పడుతున్నారు? లాస్ట్ టైం వచ్చినప్పుడే సైట్ గురించి మాట్లాడాలనుకున్నాం. కానీ నువ్వు నీ ఫ్రెండ్ ఆవేశపడ్డారే తప్ప విషయమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఏది మాట్లాడడానికి వస్తే అదే మాట్లాడాలి. కానీ అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడితే అలాగే ఉంటుంది. నేను మిమ్మల్ని మించి ఎదిగిపోతున్నానని మీకు కోపంగా జెలసీగా ఉందని తెలుసు. నన్నొక ఫ్రెండ్గా శిష్యుడిగా ట్రీట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదని మీరు తెలుసుకోండి. నువ్వు కూడా మా బావని గురువుగా ఒక పార్ట్నర్గా ట్రీట్ చేసి ఆ స్థలంలో సగం వాటా ఇవ్వు. ఈ గొడవని ఇంతటితో వదిలేద్దాం. ఆ స్థలంలో సెంటు భూమి కూడా మీకు దక్కదు, దక్కనివ్వను. ప్రతాప్, నీ బావమరిది గురించి నాకు ముందు నుంచి తెలుసు కాబట్టే మన బిజినెస్ వ్యవహారాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ కావద్దని చెప్పాను. కానీ నువ్వు ఇతని మాటలు విని మన రిలేషన్ని డిస్టర్బ్ చేసుకుంటున్నావు. అంటే ఏంటి? మా బావని నేనే రెచ్చగొడుతున్నానంటున్నావా? అనడం కాదు, అదే నిజమని నీకు కూడా తెలుసు కదా. చూడు ఆకాష్, ఒకడు చెబితే తెలుసుకోలేనంత వెర్రి వెధవని కాదు. నా బావుమరిది మాట్లాడినా నేను మాట్లాడినా మాకు కావాల్సింది ఆ స్థలంలో వాటా. ఇంతకు మించి మాట్లాడాల్సింది, వాదించాల్సింది ఏమీ లేదు. కాదని కయ్యానికి దిగితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇలాగే బాగావు. అప్పుడు కేర్ చేయలేదు, ఇప్పుడు కూడా కేర్ చేయను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నువ్వు తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావు ఆకాష్. ఇప్పుడు కాదు, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం నీ ముందు చేయి చాచి మొదటి తప్పు చేశాను. నిన్ను పార్ట్నర్గా చేసుకుని రెండో తప్పు చేశాను. ఇంతకు మించి నిన్ను నీ మాటల్ని భరించే ఓపిక నాకు లేదు. ఇక ఏ తప్పు చేయను. సార్, కాఫీ. వీళ్ళకెందుకు తీసుకొచ్చావు? నా సంపాదనలో మంచినీళ్లు తాగే అర్హత కూడా వీళ్ళకు లేదు. ఎవరికేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. తీసుకెళ్ళు. ఆకాష్, అవునరా, నేనే. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? చాలా ఎక్కువ చేస్తున్నావు. బావా వద్దు, అన్నింటికీ తెగించాడు, అందుకే రెచ్చిపోతున్నాడు. వెళ్దాం పదా. అవునరా, ఇంతవరకు ఓ చెక్క సైలెంట్గా ఎందుకుంటాననుకున్నావు? ఇంకోసారి సైట్ గురించి కాదు కదా, సరదాగా కూడా మాట్లాడడానికి రాకండి. వెళ్ళండి. మళ్ళీ మీ మొహాలు నాకు చూపించకండి. పోండి. బావా పదా. సంధ్య, పేరుతో పిలిచినందుకే భయపడ్డావా? నేనేమైనా చేస్తానా లేక ఏమైనా అంటానా? నా మీద మరీ ఇంత అనుమానం, అపార్థం అయితే ఎలా సంధ్య? ఎంత దగ్గర కావాలనుకున్నా ఇలా మనసులో లేనిపోని భయాలతో దూరం పెట్టడం కరెక్ట్ కాదు. చూడండి, మీరిలా మాట్లాడుతుంటే మీకెలా ఉందో తెలియదు గాని నాకు మాత్రం చాలా చిరాకు, అసహ్యంగా ఉంది. ఏం పనులు లేకపోతే వెళ్ళి గదిలో కూర్చోండి, లేదంటే ఫోన్ చూసుకోండి. అంతేకాని అనవసరమైన మాటలతో నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఎంత స్వార్థం సంధ్య నీకు! నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొచ్చు, కానీ నేను మాత్రం సైలెంట్గా సైడ్ అయిపోవాలా?
హా, అసలు నువ్వు ఇలా కూరగాయలు కట్ చేస్తుంటే మన పాత రోజులు నాకు ఎంతలా గుర్తుకొస్తున్నాయో తెలుసా? అప్పట్లో కూడా నిన్ను కావాలని డిస్టర్బ్ చేస్తుంటే నువ్వేమో పైకి కోపం నటిస్తూ లోపల ఎంత ఎంజాయ్ చేసేదానివో. అంతేకాదు, నువ్వు వంట చేస్తుంటే నేను వెనకాల నుంచి కౌగిలించేసుకుని ఇలాగే గట్టిగా పట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుతూ వంట పూర్తయ్యేదాకా నిన్నలా అంటి పెట్టుకుని ఉంటుంటే చాలా ఆపండి, ఇంకేం చెప్పొద్దు. కష్టం సంధ్య. మనసులో ఫీలింగ్స్, బుర్రలో ఆలోచనలు కట్టలు తెంచుకున్న ఆనకట్టలా పొంగిపోతూ ఉంటే మౌనంగా ఉండలేను. ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవాలని, ఆ ఫీలింగ్ అంతటిని తనివి తీరా అనుభవించాలని. వద్దు. కూల్, కామ్ డౌన్. ఇదంతా నా మనసులో మాటే తప్ప ఖచ్చితంగా చేయను. ఎందుకంటే నీకిష్టం లేకుండా నేను నిన్ను ముట్టుకోను, హద్దు మీరను. అయితే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. అదే నా వల్ల కావటం లేదు సంధ్య. నేను ఇలా చూస్తూ గతాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నువ్వు నాకిప్పుడు ఏమీ కావని, మన మధ్య ఏ బంధము లేదని తెలుసు. బట్ స్టిల్ ఐ లవ్ యూ. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నిజంగా నీకు నా మీద కోపం ఉందా? లేక మనసులో ప్రేమని కోపంతో కవర్ చేస్తున్నావా? నేను నిన్ను ఎంత ప్రేమించానో నువ్వు కూడా నన్ను అంతే ప్రేమించావు కదా. ఆ ప్రేమంతా ఏమైంది సంధ్య? భారీగా నాతో కాపురం చేసి నేనే ప్రాణంగా బ్రతికి ఇప్పుడు వేరే వ్యక్తికి భారీగా ఎలా ఉన్నావు? ఎలా ప్రేమను చూపిస్తున్నావు? నీ ప్రేమ కన్నా నా ప్రేమే గొప్పది. ఆ ప్రేమని కొంచెం అర్థం చేసుకో సంధ్య. ఏమైంది సంధ్య? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు ఆకాష్, నీ కారు వచ్చిన శబ్దం అయింది అంతే. చేస్తున్న పని మధ్యలో వదిలేసి నిన్ను రిసీవ్ చేసుకోవడానికి గుమ్మం దగ్గరకు వస్తుంది అంతే కదా సంధ్య? అవునండి, అంతే. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, కాఫీ తీసుకొస్తాను. అలాగే. పూర్తయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు గాని నా బావ పేరు గాని బయటికి రాకూడదు. అది కొత్తగా చెప్పాలా సార్? మన మధ్య ఈ డీలింగ్స్ కొత్తేం కాదు కదా. మర్డర్ చేసి మెసేజ్ చేస్తాను, మీరు డబ్బు రెడీ చేసుకోండి. ఆ సంగతి నేను చూసుకుంటాను గాని వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా నువ్వు చూసుకో. నా చేతిలో ఫోటో పడిందంటే వీడి ఫోటోకి దండ పడినట్టే. వాళ్ళు జస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే కాదు, నీ గురించి నీ మూమెంట్స్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు.
నీకేదైనా జరిగితే తర్వాత ఎంత బాధపడ్డా ప్రయోజనమే ఉండదు. వాళ్ళేదో నా మర్డర్ ప్లాన్ చేసినట్టు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? భగవంతుడా, ఒకరికి మంచి చేయడమే తప్ప ఎవ్వరికీ ఏ అన్యాయం చేయని మంచి మనిషి నా భర్త. ఆయనకి ఏ ప్రమాదం లేకుండా నువ్వే కాపాడాలి. ఎల్లప్పుడూ నీ తోడు రక్షణ ఆయనకుండాలి స్వామి. సంధ్య, వస్తున్నానండి. ఏమండి, హారతి తీసుకోండి. సంధ్య, గాలికి నిలబడే దీపం ఉండదు. నువ్వు మరీ సెంటిమెంటల్గా ఫీల్ అవ్వద్దు. అది కాదండి, ఇప్పటి వరకు లేని గాలి సడన్ గా ఎలా వచ్చింది? గాలి కంటికి కనిపించదు కదా, ఎలాగైనా వస్తుంది. ఊరుకోండి, మీకు ప్రతిదీ వెటకారమే. వెటకారం కాక అపచారం అనుకుని భయపడుతూ కూర్చోమంటావా? అపచారమే కాదండి, ఇదేదో అపశకునంలా ఉంది. ఎందుకైనా మంచిది ఈ రోజు మీరు సైడ్కి వెళ్ళొద్దు. కమోన్ సంధ్య, హారతి కొండెక్కిందని నా బిజినెస్ కూడా కొండెక్కించేలా ఉన్నావే. ఈరోజు సైట్లో చాలా ముఖ్యమైన వర్క్ జరుగుతోంది. నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఏంటండి మీరు నా మాట వినకుండా? సంధ్య, నువ్వు మరీ సెంటిమెంటల్గా తయారవుతున్నావు. నమ్మకం ఉండొచ్చు కానీ మరీ గుడ్డి నమ్మకంగా చాదస్తంగా మారకూడదు. నాకంతా మంచే జరగాలని దేవుడికి దండం పెట్టుకున్నావు కదా, ఆ దేవుడి ఆశీర్వాదాలు, నీ ప్రేమ చాలు నాకు. ఈ హారతులు అగరత్తుల వల్ల ఏమీ కాదు. వెళ్ళొస్తాను. ఏమండి, మళ్ళీ ఏంటి? కాసేపు కూర్చుని వెళ్ళొచ్చు కదా. సర్లే. సరిపోతుందా? ఇక బయలుదేరినా? సరే. ఏమండి, మళ్ళీ ఏమైంది? నేను ఎదురొస్తాను. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉంది. నువ్విలా ఎదురొస్తే నాకెలాంటి ప్రమాదం ఎదురవ్వదు. బాయ్ సంధ్య. బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. రేయ్, వాడేరా, అదేరా బండి నంబర్. బండి తీరా. సార్ చెప్పండి సార్. చెప్పిన పని ఏమైంది? సార్ కార్ని ఫాలో అవుతున్నాం సార్. అరగంటలో వాడిని చంపేసి ఆ తర్వాత మీకే కాల్ చేస్తాను సార్. ఓకే.
చెప్పు సురేష్. బావా, ఆకాష్ చావు వాడి వెనకాలే ఫాలో అవుతూ ఉంది. ఇంకొక అరగంటలో వాడు చచ్చాడన్న గుడ్ న్యూస్ వినబోతున్నావు. ఎక్కడ తేడా రాకుండా చూసుకో సురేష్. ఈ బిజినెస్లో మనకి పగలు కొత్త కాదు, కానీ ఫస్ట్ టైం మర్డర్ చేయిస్తున్నాం. ఆకాష్ చావుతో నా పగ చల్లారడమే కాదు, మనతో పోటీ పడాలంటే కూడా అవతలివాడు భయపడాలి. అందులో డౌటే లేదు. మొహమేంటి అలా పెట్టావు? మొత్తం విన్నావా? ఎంతకు తెగించారండి. ఆకాష్ అంటే ఎంతో అభిమానంగా ఉండే మీరు ఇప్పుడు చంపడానికి ప్లాన్లు వేస్తారా? ఆ అభిమానమే వాడి కలుసైంది. మాట్లాడడానికి సైట్కి వెళితే నన్నే ఇన్సల్ట్ చేశాడు. నేను వేసిన ముష్టి మీద బ్రతికినవాడు నన్ను మించి ఎదిగిపోతున్నాడు. అందుకని చంపేస్తారా? నా ఇష్టం, ఇది నా వ్యాపారం. ఇంట్లో ఉండే నువ్వు వంటింట్లో పనులు చూసుకో. నోరుంది కదా అని ప్రతి దాంట్లో తలదూర్చుకో. సార్ నమస్తే సార్. పనంతా బాగానే జరుగుతోందా? జరుగుతుంది సార్. ఎంతమంది వచ్చారు? ఓ 10 మంది వచ్చారు సార్. ఓకే, ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు సార్. పని ఎక్కడ ఆగకుండా చూసుకోండి. ఏదన్నా అవసరం అయితే ఫోన్ చేయండి. అలాగే సార్. హలో, సరే ఇప్పుడే వస్తున్నాను. చాలా దూరం వెళ్ళి టైర్ మార్పించుకొని వచ్చేసరికి ఇదిగో ఈ టైం పట్టింది. చాలా మేడం, లేదంటే ఆ మెకానిక్ నెంబరు, కార్ ఆగిన లొకేషన్ కూడా షేర్ చేయాలా? మీకన్నీ వెటకారాలే, అంతా సరదాలే. మీతో ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేసినప్పటి నుండి ఒక్కటే గుండె దడ, కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇలానే గుమ్మాన్ని చూస్తూ కూర్చున్నాను. అవును ఆకాష్, అదైతే నిజమే. నేనెంత ధైర్యం చెప్పినా సరే సంధ్యకి సరిపోలేదు. అందుకే మాట్లాడి మాట్లాడి సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. ఏమండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఉదయం నుంచి మీరేం తిన్నారో ఏమో, భోజనం వడ్డిస్తాను. ఓకే సంధ్య. ఎందుకు అడక్కపోయినా అవసరం లేకపోయినా ఆయన ముందు అబద్ధాలు చెప్తున్నారు? ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్గా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని వస్తే సైలెంట్గా ఎలా ఉండమంటావు సంధ్య? ఇప్పుడు చూశారు కదా, గెలిచింది మీ భయం కాదు, ప్రేమ మీదున్న నా నమ్మకం. నిజమైన ప్రేమని ఆ దేవుడు గెలిపిస్తాడు, ఎప్పటికీ అన్యాయం చేయడు. నువ్వు మర్చిపోతున్నావేమో కానీ నాది కూడా నిజమైన ప్రేమే సంధ్య. నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం నా ప్రేమ కూడా అన్యాయం జరగదన్నమాట. ఎనీవేస్, థ్యాంక్ యూ సంధ్య. నీకు మర్డర్ చేయించడానికి ఇంతకు మించి మనగోడ దొరకలేదా?
నా బావుమరిదిచ్చిన బిల్డప్కి ఆకాష్కి చావు కన్ఫర్మ్ అనుకున్నాను, కానీ మొత్తం నాశనమైంది. మధ్యలోకి పోలీసులు వస్తారని అనుకోలేదు సార్. అక్కడే ఉంటే దొరికిపోతామన్న భయంతో పారిపోయాం సార్. చిన్నపిల్లలు ఆటాడుకున్నట్టు ఆకాష్ కారు కనిపించిన వెంటనే ఫాలో అవ్వడం ఎందుకు? చూసిన వెంటనే కారు కట్టుబడి కత్తులతో నరుకుంటే సరిపోయేది కదా. నడి రోడ్డు మీద మర్డర్ చేయడం చాలా రిస్క్ సార్. ఎవరూ లేని ప్లేస్ కోసం చూస్తూ ఒక చోటుకు రాగానే ఎవరూ లేరని కారు అడ్డు పెట్టాం. పోలీసులు వచ్చి మిమ్మల్ని పరిగెత్తిచ్చారు. సార్, ఒక్కసారి ఫెయిల్ అయినందుకు మమ్మల్ని తక్కువ అంచనా ఏమేయకండి సార్. మాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒక్కసారి ఇవ్వడమే ఎక్కువ. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే వెళ్ళండి. బావా, ఆ రౌడీలు మంచోళ్లే. మన దరిద్రమో అదృష్టమో గాని పోలీసులు వచ్చి ఆపారు. లేదంటే ఈ పాటికి ఆకాష్ చావు వార్త విని పార్టీ చేసుకునే వాళ్ళం. నా మాట విను బావా, ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడతాను. మన పని ఖచ్చితంగా అవుతుందన్న నమ్మకం నాకుంది బావా. లేదు సురేష్, నా అనుమానం నిజమైతే ఈ పాటికి మన మీద ఆకాష్కి డౌట్ వచ్చే ఉంటుంది. ఇంకొకసారి వీళ్ళనే పంపిస్తే ఆకాష్ డైరెక్ట్గా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అంత రిస్క్ అవసరమా? అయితే ఏమంటావు బావా? ఆకాష్ని వదిలేస్తావా? మనల్ని మోసం చేసి అవమానించిన వాడిని క్షమించేస్తావా? నా ఊపిరి ఉన్నంతకాలం అలాంటి పాపం చెయ్యను. ఈసారి వెంటాడే ముందు కొద్దిగా టైం తీసుకుందాం. మన మీద అనుమానంతో వాడేమైనా రియాక్ట్ అవుతాడా లేక సైలెంట్ అవుతాడా అని మనం చెక్ చేసుకోవడం మంచిది. అందుకే నువ్వు కూడా కొద్ది రోజులు సైలెంట్గా ఉండు. ఆకాష్ ఈరోజు తప్పించుకోవచ్చు, రేపు మనం తగ్గచ్చు, కానీ ఆఖరికి వాడి చావు నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది. అదైతే పక్కా, అందులో మార్పే లేదు. నిజంగా సంధ్య ప్రేమ ఆకాష్ని కాపాడిందా? మరి ఈ ప్రేమ పట్ల నా మీద లేదా? అందుకే నన్ను మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుందా? సంధ్య మనసులో నుంచి ఆకాష్ దూరం అయితే ఆ స్థానం నాదే అనుకుంటే ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఆకాష్ కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ప్రతాప్ తన మీద అటాక్ చేశాడని తెలిసి కూడా ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? అంటే తన మనసులో వేరే ఏదైనా ప్లాన్ ఉందా? మాకు కావాల్సింది ఆ స్థలంలో వాటా. కాదని కయ్యానికి దిగితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుంది. ఆకాష్, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు. ప్రతాప్ గురించా? అవును సూర్య, ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. బేసిక్గా ప్రతాప్ చాలా మంచివాడు, కానీ ఇంతగా మారిపోతాడు, నా మీదే మర్డర్ అటెంప్ట్ చేస్తాడని నేను అసలు ఊహించలేదు. డబ్బుకి సమాజంలో గౌరవాన్ని పెంచే శక్తే కాదు, మంచిని చెడుగా మార్చే బలం కూడా ఉంటుంది. ఆకాష్, కోట్ల రూపాయలు ఆస్తుంటే ఆశ పుట్టి నీ ప్రాణాలే తీయాలనుకున్నారు. నిజమే, కానీ ఇలా గొడవ పెట్టుకోకుండా నాతో నార్మల్గా మాట్లాడుంటే మా మధ్య ఏ సమస్య ఉండేది కాదు. అంతా సురేష్ వల్లే. వాడే అనవసరంగా మధ్యలోకి దూరి మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు అనిపిస్తోంది. నా మీద కోపంలో నన్నేం చేయడానికైనా సిద్ధమయ్యారు. నాకేం జరిగిన వాళ్లే కారణం సూర్య. వాళ్ళే అని తెలిసినప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? విక్రమ్ హెల్ప్తో కేసు బుక్ చేయొచ్చు కదా.
ఒకవేళ విక్రమ్ని ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుంటే నువ్వే డైరెక్ట్గా వెళ్ళి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. వద్దు సూర్య, నువ్వు చెప్పినట్టు ఏం చేసినా ఈ గొడవ ఇంకా పెద్దదవుతుంది. అలానే నువ్వు సైలెంట్గా ఉంటే వాళ్ళు ఊరుకోరు కదా ఆకాష్. ఎప్పటికైనా థ్రెట్ ఉంటుందని నువ్వే చెప్తున్నావు. ఆ ఛాన్స్ వాళ్ళకెందుకు ఇవ్వాలి? మంచితనం అన్నిటికీ సమాధానం కాదు. ఇప్పటి వరకు నేను కూడా నీలాగే కోపంలో ఏవేవో ఆలోచనలు ప్లాన్లు వేశాను. కానీ నాకు ఫైనల్గా అనిపించింది ఒకటే సూర్య, ఆవేశపడడం వల్ల గొడవ లాగవు. ప్రతాప్తో వాళ్ళ ఫ్యామిలీతో నాకు చాలా మంచి రిలేషన్ ఉండేది. ఇప్పుడు మొత్తం నాశనమైంది. అతని మైండ్లో నా మీదున్న ద్వేషాన్ని, శత్రుత్వాన్ని దూరం చెయ్యాలంటే కూర్చొని మాట్లాడుకోవడం ఒక్కటే ఈ సమస్యకు సరైన పరిష్కారం అని డిసైడ్ అయ్యాను. అవును ఆకాష్, ఆలోచిస్తుంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. నువ్వనుకున్నట్టే వాళ్ళని సైడ్కి పిలిపించి మాట్లాడు. ఆ బావ బామర్దులు అప్పటికీ మాట వినకపోతే నీకు సపోర్ట్గా నేనున్నాననేది మాత్రం మర్చిపోవద్దు. విషయం నీ వరకు రానివ్వను సూర్య. వీలైనంత వరకు నేనే క్లియర్ చేస్తాను. నేను కోరుకునేది కూడా అదే. ఈ మీటింగ్తో మొత్తం క్లియర్ అయిపోవాలి. చూసారా నా కొడుకు నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నాడో. చాలే సాంబడం. ఆయన మాటలకేం గాని ఆకాష్ ఇంట్లో ఎలా ఉందిరా? చాలా బాగుందమ్మా. ఆకాష్, సంధ్య ఇద్దరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అసలు బయటికి కూడా కదలనివ్వటం లేదు. అందుకే మీ దగ్గర కూడా రావడానికి అవ్వలేదు. పర్లేదు లేరా, మీ నాన్న బాగానే ఉన్నారు కదా, తోడుగా నేను కూడా ఉన్నాను. మమ్మల్ని పలకరించకపోయినా నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ఆ విషయంలో మాత్రం ఏ లోటు లేదమ్మా. కానీ ఈరోజు కొంచెం ఇబ్బందిగా అనిపించి అక్కడ ఉండలేక వచ్చేసాను. ఇబ్బందా? ఏమైందిరా? సంధ్య పుట్టినరోజు నాడు నేను చేసిన సెలబ్రేషన్స్, హడావిడి, జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. సంధ్యను చూస్తూ వాటిని తలుచుకోవడం వల్ల నేను డిస్టర్బ్ అవుతాను. నన్ను చూసి సంధ్య కూడా ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని అక్కడి నుంచి వచ్చేసాను. జాగ్రత్త అండి. సంజయ్ గురించి చాలా గొప్పగా ఆలోచిస్తున్నావురా. ఇందులో గొప్పేం లేదు నాన్న. మా బంధాన్ని కాలం దూరం చేసిన ఆకాష్ మంచితనం వల్ల నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాను. సంధ్య ప్రేమని పొందలేకపోయినా తన అభిమానాన్ని, గౌరవాన్ని పొందుతున్నాను. నా కోసం అంత చేస్తున్న సంధ్య నా వల్ల ఏ ఇబ్బంది పడకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది సూర్య. నీ మాటలతో ఎన్నో రోజుల నుంచి మా మనసులో ఉన్న ప్రశ్నలకి, ఆందోళనకి సమాధానం దొరికినట్టయిందిరా. కానీ నాకు ఆ ఇంట్లో ఒక్కటే సమస్య అమ్మా. సమస్య ఏంట్రా అది? ఆకాష్, సంధ్య ఎంత సొంత మనిషిలా చూసుకున్నా వాళ్ళ మధ్య ఉండటం నాకు చాలా మొహమాటంగా ఉంది. వాళ్ళ ప్రేమకి, అనుబంధానికి మధ్య అడ్డంగా ఉంటున్నానేమో అన్న భావన నాలో కలుగుతోంది నాన్న. అంటే సంజయ్ని నువ్వు పరాయి మనిషిలా చూస్తున్నావా? కాదు, సంధ్య ఎప్పటికీ నాకు పరాయిది కాదు. నేనెప్పుడు అలా ఊహించను. ఇన్నాళ్ళు భార్యగా చూశాను, ఇప్పుడు స్నేహితుడి భార్యగా గౌరవిస్తాను. సంధ్య ఎప్పటికీ నాకు పరాయిది కాదు. నీ మాటలు, నీలో వచ్చిన మార్పు చూస్తుంటే చాలా గర్వంగా, సంతోషంగా ఉంది సూర్య. సంధ్య నీ భార్య కాదని తెలిసిన తర్వాత నువ్వు ఏ ఇబ్బంది పడకూడదని, నీకే కష్టం రాకూడదని ఎంతమంది దేవుళ్ళకి మొక్కానో అందరూ కలిసి కరుణించి
నీలో ఈ మార్పుకి కారణమయ్యారు. ఇలా మంచి మనసుతో మాట్లాడిస్తున్నారు. సూర్య, సంధ్య విషయంలో నీ ఆలోచన చాలా బాగుంది. ఒక తండ్రిగా నేనొక సలహా ఇవ్వాలనుకుంటున్నా. చెప్పండి నాన్న. సంధ్య మన కుటుంబం కోసం చాలా కష్టాలు, అవమానాలు అనుభవించింది. గ్రహణం విడిచిన నిండు జాబిలిలా ఇప్పుడిప్పుడే సంధ్య జీవితంలో సమస్యలు లేని సంతోషం మొదలవుతుంది. ఇలాంటి సమయంలో తెలిసో తెలియకో అనే మాటల వల్ల, చేసే పనుల వల్ల తన మనసు కష్టపడే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు సూర్య. తప్పకుండా నాన్న. మీరిప్పుడు చెప్తున్నారు, కానీ నేను ఆ ఇంటికి వెళ్ళిన క్షణం నుంచి ఇదే అభిప్రాయంతో ఉన్నాను. నిజంగా నా వల్ల ఏదైనా కష్టం ఉంటే నాకు ఆకాష్కి చెప్పకపోయినా ఈ పాటికే సంధ్య మీకు చెప్పేది. లేదురా, నీ గురించి సంధ్య ఎప్పుడూ మంచిగానే చెబుతుంది తప్ప ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు. మరింకే ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. నేను నాలానే ఉంటూ సంధ్యని ఏ కష్టం లేకుండా చూసుకుంటాను. ఆకాష్ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాడు. పాపం సంధ్య ఒక్కతే ఇంట్లో ఉంటుంది. నేను బయలుదేరతాను. సరే సూర్య, జాగ్రత్త. నాన్న జాగ్రత్త. వస్తానమ్మా. మాటి మాటికి అమ్మా నాన్న ఫోన్ చేస్తుంటే నా గురించి ఏదైనా నెగిటివ్గా చెప్తుందేమో అన్న అనుమానంతో వచ్చాను. అలాంటిదేం లేదని తెలిసింది కాబట్టి హ్యాపీ. సూర్య మాటలు వింటుంటే ఎంతో సంతృప్తిగా ఉంది. దేవుడు దయ వల్ల నన్ను తొందరగా ఇక్కడి నుండి పంపించేస్తే నువ్వు, నేను, సూర్య మన ముగ్గురం సంతోషంగా మన ఇంట్లో ఉండొచ్చు లక్ష్మి. అవునండి. ఆ. ఇప్పుడు నీ ప్రాబ్లం కొన్న ఒకే ఒక్క సొల్యూషన్, అబార్షన్. అబార్షన్ గురించి పండుకి ఎలా చెప్పాలి? ఆల్రెడీ నేను చేసిన పాపానికి కోపంతో ఉన్న పండుకి ఈ మాట చెప్తే చాలా సీరియస్ అవుతుంది. పోనీ ధైర్యం చేసి దివ్యతో చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. అలా అని సైలెంట్గా ఉంటే ఈ సమస్య రోజు రోజుకి పెద్దదై నా కంఠానికి, నా కాపురానికి ఉరితాడుగా మారుతుంది. ఏదైతే అదైంది. ఇప్పుడు కూడా భయపడితే నా బతుకి అర్థం ఉండదు. దివ్యతో నా జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఈ మాత్రం సాహసం చెయ్యక తప్పదు. దివ్య, ఒక్క నిమిషం. పండుగారి గురించి నీతో ఒక విషయం మాట్లాడాలి. నా గురించి దివ్యతో మాట్లాడాలా? అదేదో డైరెక్ట్గా నాకే చెప్పొచ్చు కదా బాబ్జీ గారు. లేదు, నేను చెప్పబోయే విషయం మీరిద్దరూ వినాలే. సరే చెప్పు. పండు విషయంలో జరిగింది ముమ్మాటికి అన్యాయం, నమ్మక ద్రోహం. అది ఎవరు కాదనరు. కాకపోతే పెళ్లి కాకుండా తల్లవటం అనేది ఒక ఆడపిల్ల జీవితానికి భయంకరమైన శాపం. ఆమె లవర్ పెళ్లికి ఒప్పుకుంటే మంచిదే. ఒప్పుకుంటాడా బాబ్జీ గారు? మాట్లాడండి, మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఇన్ని రోజులు ఏ రెస్పాన్స్ ఇవ్వని వాడు పెళ్లికి ఓకే చెప్తాడని నేను అనుకోవట్లేదు. వాడు ఓకే చెప్పడం ఏంటి? నాకు దొరికితే చాలు, మెడలు వంచి పండు మెడలో తారు కట్టిస్తాను. దివ్య, ఇప్పుడు సమస్య లవర్ కాదు, పండు. పండు ప్రెగ్నెన్సీ గురించి
ఎవరికి తెలిసినా రకరకాలుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తారు. అందరికీ సమాధానం చెప్పటం అంత సులువైన విషయం కాదు. ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు బాబ్జీ? అంటే ఇన్ని మాటలకి సమస్యలకి కారణమైన ఆ ప్రెగ్నెన్సీ అవసరమా? అబార్షన్ చేయించుకోవచ్చు కదా. కానీ దివ్యకి మాత్రం నేనంటే ఇష్టమే లేదు. మా అమ్మమ్మ నా ఇష్టాన్ని తెలుసుకొని మా ఇద్దరికి పెళ్లి చేసింది. కానీ దివ్య మాత్రం ఏ రోజు నాతో భార్యగా బిహేవ్ చేయలేదు. అరే ఒరే అంటూ మర్యాద లేకుండా పిలిచేది, నన్ను ఒక పనివాళ్ళ ట్రీట్ చేసేది. అలాంటి దివ్యలో మార్పు మొదలైంది. ప్రేమగా పిలవటం, నవ్వుతూ మాట్లాడటం స్టార్ట్ చేసింది. పెళ్ళైనప్పటి నుంచి మేమిద్దరం కలవనే లేదు. ఇప్పుడు అవకాశం వచ్చినా నా దివ్య సిద్ధంగా ఉన్నా నేనే తన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. టచ్ చేయటం కాదు కదా, కనీసం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. దానికి కారణం నువ్వే. నీతో నేను చేసిన తప్పే. దివ్యం చూసిన ప్రతి క్షణం నేను చేసిన తప్పే గుర్తొచ్చి గిల్టీగా అనిపిస్తుంది. ప్రేమగా దివ్య దగ్గరకు వస్తున్నా నేను చేసిన మోసమే గుర్తొస్తుంది. ఈ జన్మకి నేను భార్యగా ఊహించుకునేది, నాకు తోడుగా ఉండాలని కోరుకునేది కేవలం దివ్యను మాత్రమే, వేరొకరిని కాదు. నీకు నా మీద ఇంట్రెస్ట్ పెరిగిందని తెలిసినప్పటి నుంచి ఏవేవో అబద్ధాలు చెప్పి కావాలనే అవాయిడ్ చేస్తున్నాను. నిన్ను మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు పండు. తెలియక జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకోవాలో తెలియక అబార్షన్ గురించి చెప్పానే తప్ప మనుషుల ప్రాణాలు తీసేంత రాక్షసుణ్ణైతే కాదు. భార్య మీద ఎంత ప్రేమ పెంచుకున్న వ్యక్తి భర్తగా దొరకడం దివ్య అదృష్టం. నువ్వు చాలా గ్రేట్ బాబ్జీ. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నన్ను దివ్య కాపాడి ఇంటికి తీసుకొచ్చింది. నువ్వు దివ్య భర్తగా పరిచయమైన క్షణమే నువ్వు నాకు లేవని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిన కారణం కూడా నీ మీద ఇంప్రెషన్ పెరిగేలా చేశాయి. ఈ జన్మలో నాకు నిన్ను భర్తగా పొందే అదృష్టం లేదు. కనీసం నీ బిడ్డకి తల్లినైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సూర్య, నువ్వింకా నిద్రపోలేదా? జరిగింది తలుచుకుంటే నిద్ర అలా పడుతుంది. ఏమైంది? దేని గురించి మాట్లాడుతున్నావు? అదే, నాన్న హాస్పిటల్లో ఉన్నారు కదా, ఈరోజు చూడ్డానికి వెళ్ళాను. ఆయన పరిస్థితి తలుచుకుంటే బాధగా అనిపించి. బాధ ఎందుకు? ఆయన హెల్త్ కండిషన్ ఇప్పుడు బాగుంది కదా, వెరీ సూన్ డిశ్చార్జ్ కూడా చేస్తారు. అవుననుకో, కానీ కన్న తండ్రి కదా. ఐ కెన్ అండర్స్టాండ్ సూర్య, బట్ నువ్వు బాధపడడానికి ఆలోచించడానికి అందులో ఏమీ లేదు. అంతా మంచే జరుగుతుంది. అంకుల్ తొందరగా మీ ఇంటికి వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. ఓకే ఆకాష్. భోంచేసావా?
తిన్నాను. మామయ్య ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? ఎందుకు ఏంటో లిఫ్ట్ చేసి మాట్లాడండి. చెప్పు మావయ్య. ఆకాష్ ఎక్కడున్నావురా? నేనా ఇంట్లోనే ఉన్నాను. చెప్పండి. భర్తే అనుకున్నాను. ఫేవరెట్ కలర్ కూడా మారిందన్నమాట. లేకపోతే మీరు అబద్ధం చెప్పించిన చీర నేను కట్టుకుంటాను అనుకుంటున్నారా? అబద్ధం చెప్తే నువ్వు త్వరగా కనెక్ట్ అవుతావని నా వంతు ప్రయత్నం చేశాను. నిన్ను ప్రేమలోకి దించడానికి ఆకాష్ కూడా ఇలాంటివి చాలా అబద్ధాలు చెప్పాడంట కదా. ఆకాష్తో పోల్చుకోవడం లేదు కానీ ఆ దేవుడు నాకు దూరం చేసిన అవకాశాన్ని, అదృష్టాన్ని రోజు అతని రూపంలో చూస్తూ ఎంత క్షోభ అనుభవిస్తున్నానో తెలుసా? అవునులే, నీకే పట్టింపు లేనప్పుడు తెలిస్తే అంత, తెలియకపోతే అంత. అందుకే రేపే ఈ సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం నిన్ను బాధ పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఏమైంది సంధ్య? ఏంటి అలా ఉండిపోయావు? అబ్బే ఏం లేదండి, ఏదో ఆలోచిస్తూ. అవును, బాబాయ్ ఎందుకు ఫోన్ చేశారు? మన ఏరియాలో మిర్చి బజ్జీ బాగుంటుందని ఎవరో చెప్పారట. ఆ హోటల్ అడ్రస్ గురించి అడుగుతున్నాడు. ఏంటి, దానికోసం ఈ టైంలో కాల్ చేశారా? అదే కదా విచిత్రం. అత్తయ్యకి ఈ విషయం తెలిసి మామయ్యని గట్టిగా కసరి ఫోన్ లాక్ని కట్ చేసింది. సూర్య, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు ఆకాష్, ఐమ్ ఫైన్. నువ్వెంత ఫైనో నీ మొహం చూస్తే తెలుస్తోంది, కానీ ఏం జరిగిందో చెప్పు. నాతో చెప్పొచ్చు కదా సూర్య. ఆకాష్, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అని నువ్వు నమ్ముతున్నావా? ఇదేం పిచ్చి డౌట్ సూర్య. నా ప్రాణం ఉన్నంత వరకు సంధ్య, నువ్వు నాకు రెండు కళ్ళు. మీరిద్దరూ ఉంటే చాలు. నాకు ఈ ప్రపంచంలో ఎవరు వద్దు. నీ జీవితంలో నాకు ఇంత గొప్ప స్థానం ఇచ్చావు కదా. నిన్నొక హెల్ప్ అడుగుతాను, చేస్తావా ఆకాష్? ప్రాణం అడిగినా సరే క్షణం కూడా ఆలోచించను సూర్య. ఏం కావాలన్నా ధైర్యంగా అడుగు. ఆకాష్, నేను అడిగాను కదా అని తొందరపడి మాట ఇవ్వద్దు. ఆ తర్వాత తప్పితే చాలా బాధపడాల్సి వస్తుంది. సూర్య, ఈ ఆకాష్ మాట తప్పడం, అది నువ్వడిగితే కాదనటం ఎప్పటికీ జరగదు. చెప్పేం కావాలి? అయితే నా కోసం ఏమైనా చేస్తావా? ప్రామిస్ చేసి చెప్పు. ప్రామిస్. నేను మేడ మీదకి వెళ్ళినప్పుడు మెడ పట్టుకొని కిందికి తోసేసి, దెబ్బకి తల నేలకి తగిలి రక్తం కక్కుకొని చచ్చిపోతాను. ఇంకా సైలెన్స్ ఏంటి సంధ్య? ఓ, ఇది కూడా కష్టమేనా? అయితే లాస్ట్ అండ్ ఫైనల్, నీకు కార్ డ్రైవింగ్ వచ్చు కదా?
రోడ్డు మధ్యలో నేను కదలకుండా నిలబడతాను. నువ్వు ఫుల్ స్పీడ్తో వచ్చి దడేలమని గుద్దేసే. నీ కళ్ళ ముందే రక్తపు మడుగులో గిలగిలామని కొట్టుకుంటూ కొంచెం కొంచెంగా ప్రాణం పోతుంటే ఎందుకు సంధ్య అరుస్తున్నావు? నా ప్లాన్లు నచ్చలేదా, లేక నీ ఊహలకు అందడం లేదా? అంటే నాకే ప్రమాదం జరగకూడదని నువ్వు కోరుకుంటున్నావా? చావు దేనికి పరిష్కారం కాదు, ఏ సమస్యకి సమాధానం కాదు అని చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలుసులే సంధ్య, నీ మనసులో ఏదో ఒక మూల నా మీద ప్రేమ మిగిలే ఉంది. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా? లేదు. కాదు, ఉంది. లేదు లేదు లేదు. ఓకే, నీ మనసులో నా మీద ఎలాంటి ప్రేమ లేకపోతే ఎందుకు చావు గురించి చెప్తే కోపడుతున్నావు? చెప్పు సంధ్య, సూటిగా నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు. నన్ను నీ మనసులో నుంచి పూర్తిగా తుడిచేయలేకపోతున్నావు కదా? చెప్పు. ఎస్ అని చెప్పు. లేదు. కాదు. ఎస్. లేదు. కాదు. ఎస్. ఎస్. లేదు లేదు లేదు. అంతా బాగానే ఉందండి, మీరు ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు. నిజంగానా డాక్టర్? అవునండి, ఇందులో అబద్ధం ఏముంటుంది? థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్స్ చెప్పడం కాదు, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడండి. 15 రోజులకు ఒకసారి చెకప్కి రండి. తప్పకుండా డాక్టర్. నేను మర్చిపోయినా మా సంధ్య ఆకాష్ వదిలిపెడతారా? అమ్మా, వంటల్లో ఉప్పు కారం తగ్గించండి. వాకింగ్కి వెళ్ళేలా మనసుని ఇబ్బంది పెట్టే ఏ ఆలోచనలు చేయకుండా చూసుకోండి. అలాగే డాక్టర్ గారు. నర్స్, నానా. అమ్మా సంధ్య, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చారమ్మా. నేను డిశ్చార్జ్ అయిపోవచ్చని చెప్పారు. అవునా? అవునమ్మా, మేమింటికెళ్ళిపోతే సూర్య కూడా ఇంటికొచ్చేస్తాడు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంలా ముగ్గురం కలిసుంటాం. పిల్లలకి వేసవి సెలవులు ముందే వచ్చినట్టు నేను జైల్లో నుండి విడుదలవుతున్నట్టు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. మీకే కాదు నాన్న, సూర్య టార్చర్ నుండి నాకు కూడా విముక్తి కలిగినట్టుంది. ఇన్నాళ్ళకి ఆ దేవుడు కరుణించాడు. సూర్య మీ ఇంట్లో ఉన్నాడన్న మాటే కాని వాడు నిన్ను మర్చిపోయాడో లేదో, లేక ఇంకా గతాన్ని గుర్తుపెట్టుకుని నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడేమో అని ఏవేవో ఆలోచనల వల్ల కంగారు పడేవాణ్ణమ్మా. కాని నీ పుట్టినరోజు నాడు సూర్య వచ్చి వాడు చెప్పిన మాటలు, ఇప్పుడు డాక్టర్ చెప్పిన శుభవార్త విన్న తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా ఉందమ్మా. మీతో సూర్య అబద్ధం చెప్పాడు నాన్న. నిజం తెలిస్తే మీరెక్కడ టెన్షన్ పడతారో, ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందో అన్న భయంతో నేను కూడా ఆ అబద్ధాన్నే కొనసాగిస్తున్నాను. గతాన్ని మర్చిపోయిన సూర్య కొత్తగా తన జీవితాన్ని మొదలు పెడితే ఇక మాకు ఏ దిగులు ఉండదమ్మా. అది కూడా జరుగుతుంది నాన్న. ఇన్ని రోజులు సూర్య మాతో ఉన్నాడు, ఇక మీదట మీతో ఉండబోతున్నాడు. కాబట్టి మీరు కోరుకున్నట్టే మారతాడు. డాక్టర్ గారు కొత్తగా ఏం టాబ్లెట్లు రాయలేదు కదా? లేదమ్మా, పాత వాటినే క్రమం తప్పకుండా వాడమని చెప్పారు. 15 రోజులకొకసారి చెకప్కి రమ్మన్నారు. అమ్మా, ఈ టాబ్లెట్స్ నీ దగ్గర ఉంచు. నేను ఆకాష్కి చెప్పి డిశ్చార్జ్కి కావాల్సిన ఏర్పాట్లు చేయించమంటాను. అలాగేనమ్మా. సరేనన్నా, నేను బయలుదేరుతాను. ఉంటానమ్మా. ఏంటి
ఇద్దరు ఎంత సంతోషంగా ఉన్నారు? ఏమైంది? సూర్య, డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోమని చెప్పారా? నువ్వు కూడా ఆకాష్ ఇంటి నుండి లగేజ్ తీసుకుని మన ఇంటికి వచ్చేసేయి. డాక్టర్ గారు నిజం చెప్పారా, లేక మీరే ఇక్కడ ఉండడం ఇష్టం లేక ఆయన్ని బలవంతంగా ఒప్పించారా? అలా ఒప్పుకునే డాక్టరే అయితే నేను ఎప్పుడో ఇంటికి వచ్చేవాడిరా. ఇన్ని రోజులు బందీగా నేను ఇక్కడ ఉండేవాడినా చెప్పు? మన సూర్యకి ఆకాష్ ఇల్లు బాగా నచ్చినట్టుందండి. అందుకే మన ఇంటికి రావటానికి ఇష్టపడటం లేదు. చచ, సూర్య అలా ఎందుకు అనుకుంటాడు? ఆ భార్యాభర్తల మధ్య ఉండడానికి తనకు కూడా ఇబ్బందిగానే ఉంటుందని చెప్పాడు కదా. యారా సూర్య, అంతేగా? అవునన్నా. నేను ఎప్పుడు డిశ్చార్జ్ అవుతానో అని మనతో పాటు వాడు కూడా ఎదురు చూస్తున్నాడు లక్ష్మి. ఇప్పటికి మన ఎదురు చూపులకి సమాధానం దొరికింది. ఆలస్యం చేయకుండా ఇంటికెళ్ళిపోవాలి, కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోమని చెప్పారా? నువ్వు కూడా ఆకాష్ ఇంటి నుండి లగేజ్ తీసుకుని మన ఇంటికి వచ్చేసేయి. నాన్న డిశ్చార్జ్ అయితే అమ్మతో కలిసి డైరెక్ట్గా ఇంటికే వెళ్తారు. అప్పుడు నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే సంధ్యని మిస్ అయిపోతాను. దాంతో మాట్లాడలేను, చూడలేను. ఇక్కడుంటే ఆకాష్ దగ్గర మాత్రమే మంచివాళ్ళ నటించాలి. అడుగు బయట పెడితే అందరి ముందు మంచితనం ముసుగేసుకోవాలి. దానివల్ల ఉరిగే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. నాన్న డిశ్చార్జ్ని ఆపలేను. ఇంటికొస్తే ఇక్కడ ఉండలేను. ఇప్పుడేం చేయాలి? సంధ్యకి దూరం కాకుండా ఏం ప్లాన్ చేయాలి?